Hello everyone, welcome to AMR Groups. So మనం already idioms related to various categories అయితే కంప్లీట్ చేసాము. Now let us look at idioms related to time. Okay, సో టైం అంటే మనకు ఆల్రెడీ తెలుసు. టైం గురించి ఏమి ఉండదు. టైంకి లైక్ టర్మ్స్ ఉంటాయి కదా, క్లాక్, టైమ్, అలాంటివి మనం అక్కడ ఇంక్లూడ్ చేసున్న ఇడియమ్స్ని చదువుకుంటాం. అలా ప్రతి ఒక్క కేటగిరీలో వీఆర్ కవరింగ్ 20 సెట్స్. సో ఇది స్టార్ట్ చేసేద్దాం. సో ఇడియమ్స్ రిలేటెడ్ టు టైంలో ఫస్ట్ బీట్ ద క్లాక్. బీట్ ద క్లాక్ అంటే ఏంటి? ఫినిష్ సంథింగ్ బిఫోర్ డెడ్ లైన్. ఓకే, ఏదైనా డెడ్ లైన్ ముందు కంప్లీట్ చేసేదాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ? బీట్ ద క్లాక్. ఓకే, సమయానికి ముందుగానే పూర్తి చేయడము. వీ హ్యాడ్ టు బీట్ ద క్లాక్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్. ఓకే, మనం కూడా అంతే కదా. ఇప్పుడు మనకి ఎగ్జామ్ ఉంది అంటే వీ నీడ్ టు బీట్ ద క్లాక్, అంటే వీ నీడ్ మీట్ ద డెడ్ లైన్ బిఫోర్ ద ఎగ్జామ్ అనౌన్సర్స్. ఓకే, ఎగ్జామ్ పెట్టే ముందే మనం సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, టైం ఫ్లైస్. ఇది మనకు తెలుసు. టైం ఫ్లైస్ అంటే ఏంటి? టైం పాసెస్ క్విక్లీ. కాలం వేగంగా గడవడాన్ని టైం ఫ్లైస్ అంటాము. టైం ఫ్లైస్ వెన్ యు ఆర్ హ్యావింగ్ ఫన్. ఓకే, నెక్స్ట్ ఇన్ ద నిక్ ఆఫ్ టైం. ఇన్ ద నిక్ ఆఫ్ టైం, జస్ట్ ఇన్ టైం అంటే చివరి క్షణంలో, అంటే కరెక్ట్ టైంలో. ఇన్ ద నిక్ ఆఫ్ టైం అంటే జస్ట్ ఇన్ టైం అనేసి. He reached the station in the nick of time. Okay, next behind the times. Behind the times అంటే old times. Okay, old fashion. Old times, old fashion, పాతకాలపు మనిషి అనుకోండి. The teacher's methods are behind the times. ఓకే, ఆ టీచర్ మెథడ్స్ బిహైండ్ ద టైమ్స్ అనేసి అంటారు. మేబీ నాది కాదు, ఐఎమ్ ఫార్వర్డ్ ఐ గెస్. నెక్స్ట్ కాల్ ఇట్ ఎ డే. స్టాప్ వర్కింగ్ ఫర్ ద డే. మోస్ట్లీ చాలామంది యూస్ లెట్స్ కాల్ ఇట్ ఎ డే అంటే ఆపేద్దాం పని ఇక్కడికి అనేసి. స్టాప్ వర్కింగ్ ఫర్ ద డే, రోజు పని ముగించమని నిర్ణయించడము. కాల్ ఇట్ ఎ డే. సెంటెన్స్ చూడండి, లెట్స్ కాల్ ఇట్ ఎ డే అండ్ కంటిన్యూ టుమారో. ఓకే, నెక్స్ట్ ఎ రేస్ అగైనెస్ట్ టైమ్. ఎ రేస్ అగైనెస్ట్ టైమ్. ఓకే, ఎ సిచ్యువేషన్ విత్ ఎ టైట్ డెడ్ లైన్ అంటే టైం ఒకటి ఉంది, మనం రేస్ చేస్తున్నాం అంటే ఒక డెడ్ లైన్ అనేది మీట్ అవ్వడానికి వీఆర్ డూయింగ్ ద థింగ్స్ వెరీ క్విక్. ఓకే, సమయంతో పోటీ పడి పనిచేయడం. ఎ రేస్ అగైనెస్ట్ ద టైమ్. ఓకే, వీ కెన్ ఈజీలీ డికోడ్ ద మీనింగ్ హియర్. రెస్క్యూవర్స్ వెర్ ఇన్ ఎ రేస్ అగైనెస్ట్ ద టైమ్ టు సేవ్ ద విక్టిమ్స్. ఇట్స్ గోస్ ద సేమ్. మీకు అర్థమైంది అనుకుంటే చాలా ఈజీగా అర్థమవుతున్నాయి టైం మీద ఉన్న ఇడియమ్స్. నెక్స్ట్ టైమ్ ఈజ్ మనీ అంటే ఏంటి? టైమ్ ఈజ్ మనీ అంటే టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అనేసి. ఓకే, సమయం చాలా విలువైనది. సెంటెన్స్ చూడండి, డోంట్ వేస్ట్ టైం. టైమ్ ఈజ్ మనీ. మీరు కూడా అంతే, డోంట్ వేస్ట్ టైం బికాస్ టైమ్ ఈజ్ మనీ. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. ఓకే, కిల్లింగ్ టైం. కిల్లింగ్ టైం అంటే వేస్టింగ్ టైం అని. కిల్లింగ్ టైం అంతే కదా. పాసింగ్ టైం విత్ నో పర్పస్. సమయం గడపడం. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ట్రైన్ రావాలి, ఒక టైంలో ట్రైన్ 8కి ట్రైన్ ఉంది అంటే నేను 6కి వెళ్ళిపోయాను. మన ఇండియన్ రైల్వేస్ కొంచెం లేట్ చేస్తాయి కాబట్టి అది 9కో 10కో వచ్చింది అనుకోండి. అప్పటి వరకు నేను ఏం చేస్తాను? ఐ కిల్ మై టైం. అంటే అక్కడ ఏం పర్పస్ లేదు, లైక్ నేను ఎందుకు టైం స్పెండ్ చేస్తున్నాను ఒక విషయం మీద అని. ఏదో ఫోన్ చూస్తూ అలా అలా గడిపేస్తాం కదా. సో అక్కడ ఏంటి? వితౌట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎనీథింగ్ అంటే పర్పస్ లేకుండా ఐఎమ్ వేస్టింగ్ మై టైం. సో దాన్ని కిల్లింగ్ టైం అంటాము. I was just killing time while waiting for the bus. Okay, next in no time. In no time అంటే వెరీ క్విక్లీ, చాలా వేగంగా అని అర్థం. డోంట్ వరీ, ఇట్ విల్ బి ఓవర్ ఇన్ నో టైమ్. నో టైమ్ అంటే అర్థమైంది కదా, వెరీ క్విక్లీ. అరౌండ్ ద క్లాక్. అక్కడ మనము బీట్ ద క్లాక్ చూస్తాము, ఇక్కడ అరౌండ్ ద క్లాక్. అరౌండ్ ద క్లాక్ అంటే నాన్ స్టాప్ 24/7 అంటే 24/7 అంటే ప్రతి టైంలో ఉండేదాన్ని మనం అరౌండ్ ద క్లాక్ అనేసి అంటున్నారు. లైక్ ఇది క్లాక్ అనుకోండి, లైక్ 12, 3, 9, 6 ఇలా ఉందనుకో. అరౌండ్ ద క్లాక్ అంటే ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ కవరింగ్, రైట్? సో 24/7 అలా గుర్తుపెట్టుకోండి. ద హాస్పిటల్ ఆపరేట్స్ అరౌండ్ ద క్లాక్ యాజ్ వి నో. నెక్స్ట్ బిహైండ్ షెడ్యూల్, రన్నింగ్ లేట్. బిహైండ్ షెడ్యూల్, రన్నింగ్ లేట్. యు ఆర్ బిహైండ్ ద షెడ్యూల్ అనేసి అంటాం. సో ఇట్ మీన్స్ యు ఆర్ రన్నింగ్ లేట్. సమయానికి వెనుకబడడం. వీఆర్ బిహైండ్ ద షెడ్యూల్ డ్యూ టు ద రెయిన్. ఓకే, లేట్ అనేసి. ఆన్ బారోడ్ టైం. ఆన్ బారోడ్ టైం అంటే లివింగ్ బియాండ్ ఎక్స్పెక్టెడ్ టైం. ఓకే,
ఊహించని అదనపు సమయము. అంటే ఒక షెడ్యూల్ ఇచ్చారనుకోండి, అది కాకుండా మీరు ఇంకా ఎక్స్టెన్సివ్గా టైం తీసుకొని ఇంకా లైక్ చేస్తూనే ఉన్నారు ఏదైనా వర్క్ని కానీ ఏదైనా విషయాన్ని కానీ. సో అప్పుడు మనం ఏం యూస్ చేయాలి, ఆన్ బారోడ్ టైం, అంటే లీవింగ్ బియాండ్ ఎక్స్పెక్టెడ్ టైం. ఇప్పుడు డెడ్ లైన్ ఇక్కడికి ఉంటే నువ్వు ఇక్కడ వరకు ఇంకా సాగిస్తూనే ఉన్నావు, అప్పుడు మనము ఆన్ బారోడ్ టైం యూస్ చేస్తాం. ఒకసారి సెంటెన్స్ చూడండి. ఆఫ్టర్ ద యాక్సిడెంట్ హీ ఫెల్ట్ లైక్ హీ వాస్ లీవింగ్ ఆన్ బారోడ్ టైం. అంటే లైక్ ఏమంటారు, ఏమనుకోకుండా వినండి. ఇక్కడ యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ అయినాక మేబీ హీఈస్ ఇన్ వెరీ క్రిటికల్స్ కండిషన్. సో అంటే ఇక్కడ ఏముంటుంది, ఈయన టైం అయిపోయింది కానీ నేను ఇంకో టైం బారో చేసుకున్నా అనేసి అనుకుంటున్నాడు ఆయన ఆ సెంటెన్స్లో. ఓకే, బారోడ్ టైం అంటే అది. నెక్స్ట్, ఎట్ ద 11th hour. ఎట్ ద 11th hour అంటే ఎట్ ద లాస్ట్ పాసిబుల్ మూమెంట్, చివరి క్షణాల్లో. ఓకే, ఇప్పుడు 12 hours ఉన్నాయనుకోండి డేలో, ఎగ్జాంపుల్ 11th ఈజ్ ద లాస్ట్ వన్ కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎట్ ద లాస్ట్ పాసిబుల్ మూమెంట్, ఎట్ ద 11th hour. He submitted the report at the 11th hour. ఓకే, నెక్స్ట్, ఫ్రమ్ టైమ్ టు టైమ్ మనకు తెలుసు, ఒకేషనల్గా, అప్పుడప్పుడు. He visits my grandparents from time to time. ఓకే, నెక్స్ట్, ఎట్ ద క్రాక్ ఆఫ్ డాన్. డాన్ అంటే ఎర్లీ మార్నింగ్ని మనం డాన్ అంటాం. సో ఇక్కడ మీనింగ్ కూడా అంతుంది, వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, పొద్దున్నే, తొందరగా. నాట్ ఓన్లీ పొద్దున, ఇట్ ఆల్సో మీన్స్ తొందరగా చేయడం ఒక పనిని. She wakes up at the crack of dawn to meditate. Okay, next, a stitch in time saves 9. A stitch in time saves 9 అంటే taking early action prevents bigger problems. ఓకే, అంటే తొందరగా మనం ఏదైనా వాటి గురించి డెసిషన్ తీసుకున్నప్పుడు, ఏదైనా దాని గురించి పని చేసినప్పుడు ఏమవుతుంది, లైక్ వీ కెన్ ప్రివెంట్ బిగ్గర్ ప్రాబ్లమ్స్. ఓకే, తొందరగా చక్కదిద్దితే ఎక్కువ కష్టం ఉండదు. ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఓకే, సెంటెన్స్ చూడండి. ఫిక్స్ ద లీక్ నౌ, ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఇప్పుడు ఒక పని చేయండి, ఒకసారి చూడండి. లైక్ వీల్ ట్రై టు డికోడ్ ఇట్. ఎ స్టిచ్ ఇన్ టైమ్, ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, పైన ఈ 5th floorలో యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఫైర్ యాక్సిడెంట్. కరెక్ట్ టైంకి లైక్ ఫైర్ ఫైటర్ వాళ్ళందరూ ఉంటారు కదా, అవన్నీ ఎక్స్టింగ్విషర్ అవన్నీ పట్టుకొని వచ్చేసారు. అప్పుడు ఏంది, వెన్ దే ఆర్ స్టిచ్డ్ ఇన్ టైమ్, అంటే కరెక్ట్ టైంకి అక్కడ ఉన్నారే అనుకోండి, దే కెన్ సేవ్ 9 people. అట్లా వీల్ డికోడ్ ఇట్, అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇలా అనుకోండి. ఫైర్ ఫైటర్ ఉన్నారు, హీస్ గోయింగ్. ఓకే, అలా కరెక్ట్ టైంకి వెళ్ళడం వల్ల రెస్క్యూ అనేది అయిపోయింది. సో అక్కడ పీపుల్ని సేవ్ చేశాడు. ఇక్కడ మీనింగ్కి రండి. టేకింగ్ ఎర్లీ యాక్షన్స్, ఇక్కడ ఫైర్ ఫైటర్స్ టైంకి వచ్చి ఎర్లీగా యాక్షన్ తీసుకోవడం వల్ల ఏమైంది, బిగ్గర్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు 9 members కానీ అక్కడ ఉన్న ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ చనిపోతే అదొక ప్రాబ్లమే కదా. సో టైంకి ఉండడం వల్ల దే ఆర్ ప్రివెంటింగ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బైడ్ యువర్ టైం అంటే వెయిట్ పేషెంట్లీ ఫర్ ద రైట్ మూమెంట్. సరైన సమయాన్ని ఓర్పుతో ఎదురు చూడడాన్ని బైడ్ యువర్ టైం అంటారు. ఓకే, అంటే ఇప్పుడు మన కొన్ని మూవీస్ ఉన్నాయి కదా, పౌర్ణమి మూవీ అనుకుంటా, ప్రభాస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ప్రభాస్కి మంచి విలన్ ఉంటారు అక్కడ, లైక్ ఫ్యామిలీ విలన్స్ అన్నమాట. ప్రభాస్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకో విలన్. సో ప్రభాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఏదో టీషర్ట్ని ఆరేసి చూస్తూ ఉంటారు కదా, లైక్ బైడ్ యువర్ టైమ్, దే ఆర్ బైడింగ్ దర్ టైమ్ ఆన్ దట్ టీషర్ట్. అర్థమైంది అనుకుంటా ప్రభాస్ది. రక్తం ఉంటుంది, లైక్ రక్తంతో స్ట్రెయిన్ అయిన ఆ షర్ట్ని అంతే ఆరేస్తారు, అదంతా స్ట్రెయిన్ అంతా అయిందాక. సో అక్కడ ఏంటి, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, వెయిట్ పేషెంట్లీ ఫర్ ద రైట్ మూమెంట్. ఇక్కడ వేరే కంటెక్స్ట్ అనుకోండి, అక్కడ మనం అంటే విలనిస్టిక్ కంటెంట్లో చూసుకుంటే అక్కడ అలా చేస్తారు కదా, దే ఆర్ బైడింగ్ దర్ టైమ్. ఓకే, ఎందుకు, ఎప్పుడైతే నెక్స్ట్ ఈ ప్రభాస్ని చంపేద్దాము అన్నట్టు ఉంటారు కదా. సెంటెన్స్ చూడండి. హీఈస్ జస్ట్ బైడింగ్ హిస్ టైమ్ అంటిల్ హీ గెట్స్ ఎ బెటర్ ఆఫర్. ఓకే, వెయిట్ చేస్తూ ఉన్నాడు ఒక ఆఫర్ కోసం వచ్చేంత వరకు. అవుట్ ఆఫ్ టైం, నో టైం లెఫ్ట్. అవుట్ ఆఫ్ టైం, నో టైం లెఫ్ట్. సమయం పూర్తయింది, ఓకే, ఏం టైం లేదు అన్నప్పుడు అవుట్ ఆఫ్ టైం. ఐఎమ్ అవుట్ ఆఫ్ మనీ అంటే మనీ లేదు, అవుట్ ఆఫ్ టైం అంటే టైం లేదు. సెంటెన్స్ చూడండి. వీఆర్ అవుట్ ఆఫ్ టైం, వీ హ్యావ్ టు సబ్మిట్ నౌ. ఓకే, నెక్స్ట్, బిగ్ టైం అంటే టు హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్టెంట్ ఆర్ మేజర్ సక్సెస్. ఐఎమ్ హ్యావింగ్ ఎ బిగ్ టైమ్ నౌ అంటే నాకు మంచి సక్సెస్ వచ్చింది.
భారీగా ఆర్ విజయవంతంగా. సెంటెన్స్ చూడండి, షీ మేడ్ ఇట్ బిగ్ టైమ్ ఇన్ ద ఫ్యాషన్ వరల్డ్, అంటే ఆమె చాలా గ్రేట్ సక్సెస్ అనేది అచీవ్ చేశారు అనేసి. అబౌట్ టైమ్, ఫైనలీ ఆఫ్టర్ వెయిటింగ్, అంటే చాలా కాలానికి ఇప్పుడు అయింది అనడానికి అబౌట్ టైమ్, ఇట్ ఈస్ అబౌట్ టైమ్. ఓకే, ఇప్పుడు ఇట్ ఈస్ అబౌట్ టైమ్ యూ నీడ్ టు సెటిల్ డౌన్ అంటారు కదా ఫ్యామిలీస్లో, అలా. సెంటెన్స్ చూడండి, ఇట్స్ అబౌట్ టైమ్ యూ క్లీన్ యువర్ రూమ్. ఓకే, సో ఇవి మన ఇడియమ్స్ రిలేటెడ్ టు టైం. మనం దీంట్లో కూడా 20 సెట్స్ కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ వీడియోలో మనం వేరే కేటగిరీ గురించి మాట్లాడదాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎంఆర్ గ్రూప్స్. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో మనం ఆల్రెడీ బాడీ పార్ట్స్, ఇడియమ్స్ రిలేటెడ్ టు బాడీ పార్ట్స్, ఇడియమ్స్ రిలేటెడ్ టు యానిమల్స్, ఇడియమ్స్ రిలేటెడ్ టు కలర్స్, ఇడియమ్స్ రిలేటెడ్ టు ఫుడ్, నేచర్ అండ్ వెదర్, టైమ్, ఈ 6 కేటగిరీస్ కంప్లీట్ చేసాము. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఒకసారి చూసేయండి. ఇప్పుడు మనము ఇడియమ్స్ రిలేటెడ్ టు మనీ ఆర్ ఫినాన్స్ గురించి మాట్లాడతాము. ఆల్రెడీ మీకు తెలుసు లైక్ వాట్, ఆ ఇడియమ్స్లో మనీ గురించి ఏముండదు. మనీ టర్మ్స్ కానీ ఫినాన్స్ టర్మ్స్ కానీ రిలేటెడ్గా ఉన్న ఇడియమ్స్ గురించి మనం దాంట్లో 20 సెట్స్ డిస్కస్ చేస్తాము. ఓకే, లెట్స్ స్టార్ట్ దిస్ ఇడియమ్స్ రిలేటెడ్ టు మనీ అండ్ ఫినాన్స్. సో ఫస్ట్ది బ్రేక్ ద బ్యాంక్. బ్రేక్ ద బ్యాంక్ అంటే స్పెండ్ మోర్ దాన్ యూ కెన్ అఫోర్డ్, అంటే జేబులో ఉన్నదానికంటే ఎక్కువగా ఖర్చు చేయడాన్నే బ్రేక్ ద బ్యాంక్ అంటాము. ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేస్తున్నాము, అప్పులు అయిపోయాయి అంటే కొందరు బ్యాంక్లో రాబరీ చేయాల్సినంత పని వచ్చింది అంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టే కదా. ఓకే, స్పెండ్ మోర్ దాన్ యూ కెన్ అఫోర్డ్. మీనింగ్ లైక్ సెంటెన్స్ చూస్తే, ఏ వెకేషన్ టు యూరోప్ వుడ్ బ్రేక్ ద బ్యాంక్ రైట్ నౌ, అంటే ఎక్కువ ఖర్చుతో కూడిన పని అన్నప్పుడు మనము బ్రేక్ ద బ్యాంక్ అంటాము. నెక్స్ట్, మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్ అంటే మోస్ట్లీ మా మమ్మీ అయితే ఎప్పుడు తిడతారు ఏదైనా అడిగామనుకోండి, డబ్బులు చెట్లకేం కాస్తలేవు అంటుంది మా మమ్మీ అయితే. సో అక్కడ ఏంటి, డబ్బులు అనేవి అంటే ఇవి చాలా లిమిటెడ్గా ఉన్నాయి, ప్రతిదానికి నువ్వు వేస్ట్ చేయకు అనేదానికి కదా యూస్ చేస్తారు. సో మీనింగ్ చూడండి, మనీ ఈజ్ లిమిటెడ్, డోంట్ వేస్ట్ ఇట్. చాలామంది మామూలుగా ఏమన్నా ఏమీ పర్పస్ లేకుండా అట్లే చేస్తే అంతే అంటారు అన్నమాట. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్, డబ్బు తేలికగా రాదని చెప్పే ప్రకటన. ఆయన ఉంటాడు కదా లలిత జ్యువెలర్స్, డబ్బులు ఊరికే రావు అని. సో అప్పుడు మనం ఏం చెప్పాలి, వీ నీడ్ టు యూజ్ దిస్ ఇడియం, మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. ఓకే, సెంటెన్స్ చూస్తే, డోంట్ వేస్ట్ ఫుడ్, మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. ఓకే, నెక్స్ట్, ఏ పెనీ సేవ్డ్ ఈస్ ఎ పెనీ ఎర్న్డ్. పెనీ అంటే రూపీస్, మనీ. ఓకే, సేవింగ్ మనీ ఈజ్ యాజ్ వాల్యుబుల్ యాజ్ ఎర్నింగ్. మనీ సేవ్ చేస్తున్నాము అనేది లైక్ మనీ ఎర్న్ చేస్తున్నాము అనే దానికి ఈక్వల్గా ఉంటుందని చెప్పేదే ఈ ఇడియము. పెనీ సేవ్డ్ ఈస్ ఎ పెనీ ఎర్న్డ్. పొదుపు డబ్బు సంపాదించినట్లే. ఓకే, షీ లివ్డ్ బై ద రూల్, ఏ పెనీ సేవ్డ్ ఈస్ ఎ పెనీ ఎర్న్డ్. అంటే ఖర్చు చేయకుండా పెనీ అంటే మన డబ్బులు మనం సేవ్ చేసుకుంటున్నాము అంటే సంపాదించినట్టే కదా ఒక రకంగా. ఓకే, నెక్స్ట్, టైటన్ యువర్ బెల్ట్. టైటన్ యువర్ బెల్ట్ అంటే స్పెండ్ లెస్, ఎకానమైజ్. అంటే ఏంటి, ఖర్చులు తగ్గించుకోవాలి అన్నప్పుడు టైటన్ ద బెల్ట్ అంటారు. నాట్ ఓన్ యువర్ సీట్ బెల్ట్, ఇక్కడ మనం మన ఖర్చులు తగ్గించుకోవాలి అన్నా కానీ దే ఆర్ యూజింగ్ టైటన్ యువర్ బెల్ట్. ఓకే, వీ హ్యావ్ టు టైటన్ అవర్ బెల్ట్స్ ఆఫ్టర్ ద వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్. ఓకే, వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఖర్చులతో కూడుకొని ఉంటాయి కాబట్టి వాళ్ళ ఖర్చులు వాళ్ళు తగ్గించుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్, లివింగ్ బియాండ్ యువర్ మీన్స్. లివింగ్ బియాండ్ యువర్ మీన్స్ అంటే మీకున్న లిమిట్ కంటే ఎక్కువగానే స్పెండ్ చేస్తున్నారు అనేసి. స్పెండింగ్ మోర్ దాన్ యూ కెన్ ఎర్న్, ఆదాయాన్ని మించి ఖర్చు చేయడము. ఓకే, సెంటెన్స్ చూడండి, హీస్ లివింగ్ బియాండ్ హిస్ మీన్స్ విత్ ఆల్ దట్ షాపింగ్. ఓకే, ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు చేస్తే
లివింగ్ బియాండ్ యువర్ మీన్స్. ఓకే, నెక్స్ట్ ఆన్ ఏ షూ స్ట్రింగ్ బడ్జెట్. షూ స్ట్రింగ్ అంటే షూ లేస్ ఉంటుంది కదా, అది ఎంత ఉంటుంది, ఎంత సన్నగా ఉంటుంది కదా, సో అది దాంతో కంపేర్ చేస్తాను అనమాట. ఆన్ ఏ షూ స్ట్రింగ్ బడ్జెట్ అంటే షూ స్ట్రింగ్ చాలా సన్నగా ఉంటుంది ఒక రోప్తో తీసుకుంటే. సో ఏంది తక్కువ బడ్జెట్ అంటే ఆన్ ఏ లైక్ లో బడ్జెట్ అనేది చెప్తున్నారు. విత్ ఎ వెరీ లిటిల్ మనీ. లో బడ్జెట్ ఈక్వల్స్ వెరీ లిటిల్ మనీ. ఓకే, చాలా తక్కువ ఖర్చుతో. ఓకే, సెంటెన్స్ చూడండి. దే ప్లాన్ ద హోల్ ట్రిప్ ఆన్ ఏ షూ స్ట్రింగ్ బడ్జెట్. అంటే ఏమంటున్నారు, వీళ్ళు తక్కువ బడ్జెట్లోనే వెరీ లిటిల్ మనీతోటే బడ్జెట్ అంటే వాళ్ళ ట్రిప్ని ప్లాన్ చేశారు. ఓకే, నెక్స్ట్ క్యాష్ కౌ. క్యాష్ కౌ అంటే ఏ స్టడీ అండ్ ప్రాఫిటబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. స్థిరమైన ఆదాయ వనరులు ఉన్నప్పుడు మనం దాన్ని క్యాష్ కౌ అంటాము. మామూలుగా కౌ ఉందనుకోండి, కౌ ఏం చేయాలి, ఇప్పుడు బర్రెలు ఉన్నాయి అనుకోండి, బర్రెలు ఏం చేస్తే పాలు ఇస్తాయి, అది ఒక ప్రాఫిటబుల్ బిజినెస్. ఓకే, అలానే క్యాష్ కౌ అంటే ఏంటి, ప్రాఫిటబుల్ అంటే అలానే స్థిరంగా ఆదాయం వస్తూనే ఉంటుంది అనడానికి క్యాష్ కౌని ఇక్కడ ఇడియం యూస్ చేస్తున్నాం. సెంటెన్స్ చూడండి. ద ఐఫోన్ ఈజ్ యాపిల్స్ బిగ్గెస్ట్ క్యాష్ కౌ. అంటే వాళ్ళు స్థిరంగా అంటే ఎవ్రీ now and then they are getting the money. Okay, not now and then, they are getting the profitable steady income. Next, throw money down the drain. Throw money down the అంటే ఒక మురికి కాలువలో డబ్బులు పడేస్తే ఏంటి, వేస్ట్, అంతే కదా. సో ఇక్కడ కూడా అంతే ఉంది, వేస్ట్ మనీ. ఓకే, త్రో మనీ డౌన్ ద డ్రైన్ అంటే వేస్టింగ్ మనీ. ఓకే, డబ్బు వృధా చేయడము. సెంటెన్స్ చూస్తే బయింగ్ దట్ ఓల్డ్ కార్ వాస్ లైక్ థ్రోయింగ్ మనీ డౌన్ ద డ్రైన్. అంటే ఓల్డ్ కార్ కొనడం అనేది కూడా మనీ వేస్ట్ చేస్తున్నట్టే కదా. నెక్స్ట్ ర్యాగ్స్ టు రిచెస్. వీ హ్యావ్ హర్డ్ ఇట్. ర్యాగ్స్ టు రిచెస్ అంటే పావర్టీ నుంచి బాగా రిచ్ అయిపోవడం. ఫ్రమ్ పావర్టీ టు వెల్దీ, పేదవాడిగా ప్రారంభించి ధనవంతుడు అవ్వడము. అండ్ సెంటెన్స్ చూసి హిస్ జర్నీ ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్ ఈజ్ ట్రూలీ ఇన్స్పైరింగ్. నెక్స్ట్ ఎగ్ మనీ సేవ్డ్ ఫర్ ద ఫ్యూచర్. ఓకే, భవిష్యత్తు కోసం వేసుకున్న పొదుపు. నెక్స్ట్ ఎగ్, ఇప్పుడు మనం దీన్ని డీకోడ్ చేద్దాం. ఇప్పుడు ఒక బర్డ్ ఎగ్స్ పెట్టింది అనుకోండి, అది ఎంత కాపాడుకుంటూ ఉంటుంది, లైక్ దాంట్లో నుంచి ఆ చిన్న చిన్న బర్డ్స్ బయటికి వచ్చేంత వరకు. సో మీరు కూడా ఇదే ఆలోచించండి. నెక్స్ట్ ఎగ్ని లైక్ థింక్ ఇట్ యాజ్ ద అసెట్ కానీ మనం ఉన్న డబ్బులు కానీ మనం మనీ సేవ్ చేస్తాం అంటే ఫ్యూచర్ కోసం. ఆ బర్డ్ దాని ఎగ్స్కి ఎట్లా సేవ్ చేసుకుంటుందో మనం కూడా మనీ ఫ్యూచర్ కోసం సేవ్ చేస్తున్నట్టు. అలా అంటే గుర్తుపెట్టుకోండి అన్నమాట. లాజిక్గా లేకపోయినా కానీ మనం కొన్ని ఇల్లాజికల్గానే గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికీ మనం నెమోనిక్స్ యూస్ చేయలేం కదా. సెంటెన్స్ చూడండి. షీ హ్యాస్ ఏ స్మాల్ నెక్స్ట్ ఎగ్ ఫర్ హర్ రిటైర్మెంట్. అంటే తనకు ఒక చిన్న బడ్జెట్ అనేది ఉందన్నమాట తన ఫ్యూచర్ ప్లాన్స్ కోసం రిటైర్మెంట్ తర్వాత. నెక్స్ట్ పే త్రూ ద నోస్. పే త్రూ ద నోస్. నోస్ నుంచి ఏం పే చేయరు ఎవరు, చేతితోటే పే చేస్తారు. ఈ ఇడియం మీనింగ్ ఏంటంటే పే టూ మచ్ అంటే అధిక ధర చెల్లించడాన్ని పే త్రూ నోస్ అంటున్నారు. మామూలుగా ఎవరు పే చేయలేరు, అంటే పే చేస్తున్నారు అంటే ఎక్కువ పే చేస్తున్నారు అన్నమాట. ఓకే, వి పేడ్ త్రూ ద నోస్ ఫర్ దట్ కాన్సర్ట్ టికెట్. ఓకే, కాన్సర్ట్ టికెట్స్ మోస్ట్లీ చాలా ఎక్కువనే ఉంటుంది, 5,000 అట్లా కాన్సర్ట్ టికెట్స్. ఒక్కొక్క దగ్గర 24,000 అట్లా ఉంటాయి. సో అదేంటి, పేయింగ్ త్రూ ద నోస్ అంటే ఎక్కువగా పెట్టడము, ఎక్కువగా ఖర్చు చేయడం. మనీ టాక్స్. ఎస్, నాట్ మనీ, అది మనీ మాట్లాడుతుంది అనేం కాదు. మనీ కెన్ ఆల్సో డూ మెనీ థింగ్స్, కెన్ ఇంపాక్ట్ మెనీ థింగ్స్. ఓకే, లైక్ వాట్, మనీ హ్యాస్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పడానికి మనీ టాక్స్. ఓకే, డబ్బు చేతికి శక్తి కలిగి ఉంటుంది. ఓకే, డబ్బు అనేది ఒక మనిషి అయి ఉంటే దాని చేతికి శక్తి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఇన్ పాలిటిక్స్ మనీ టాక్స్ లౌడర్ దాన్ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ ఈజీ మనీ. ఈజీ మనీ అంటే ఏంటి, మనీ ఎర్న్డ్ విత్ ద లిటిల్ ఎఫర్ట్. అంటే తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బులు వస్తే దాన్ని ఈజీ మనీ అంటాం. ఓకే, ఈజీ ఎఫర్ట్స్ మోర్ మనీ. సెంటెన్స్ చూస్తే హీ థాట్ గ్యాంబ్లింగ్ వుడ్ బ్రింగ్ హిమ్ ఈజీ మనీ. అందరు అందుకనే గ్యాంబ్లింగ్లో దిగుతారన్నమాట ఈజీ మనీ వస్తుందని, కానీ అది పెద్ద ఫ్రాడ్ అండ్ ఇల్లీగల్ కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి. మనీ బర్న్స్ ఏ హోల్ ఇన్ యువర్ పాకెట్. మనీ బర్న్స్ ఏ హోల్ ఇన్ యువర్ పాకెట్ అంటే అక్కడ ఏంటి, లైక్ అక్కడ ఏదో ఖర్చు ఎక్కువ చేస్తున్నాడు, దానివల్ల పాకెట్కే చిల్లు పడింది అంటే బర్నింగ్ ఇన్ ద హోల్ అంటే అదే కదా. యూ కాంట్ స్టాప్ స్పెండింగ్ మనీ. చేతిలో డబ్బు ఉంటే వెంటనే ఖర్చు చేయడం, అంతే.
ఇప్పుడు ఒక పాకెట్లో ఫుల్గా మనీ పెట్టుకున్నారనుకోండి, ఖర్చు చేయాలి అనిపిస్తుంది. ఎంతవరకు ఖర్చు చేస్తారు? జేబుకి చిల్లు పడేటంత, అంటే ఎక్కువగా ఖర్చు చేయడం. ఓకే, యాజ్ సూన్ యాజ్ హీ గెట్స్ పేడ్ ద మనీ బర్న్స్ ఏ హోల్ ఇన్ హిస్ పాకెట్. అంటే ఏంటి, ఇలా డబ్బులు వచ్చాయలేమో లేదో అన్నిటికీ ఇల్లు అని, రెంట్ అని చెప్పేసి, స్కూల్ ఫీజు, ఇప్పుడైతే మనకి స్టడీ హాల్ ఫీజు, అట్లా అన్నీ కట్టేసుకుంటూ వెళ్తాం. అలానే కదా ఈ సెంటెన్స్ కూడా అంతే. మనీ బర్న్స్ హోల్ ఇన్ యువర్ పాకెట్ ఆర్ ఇన్ హిస్ పాకెట్. బెట్ యువర్ బాటమ్ డాలర్ అంటే బీ అబ్సల్యూట్లీ షూర్, 100% నమ్మకంతో చెప్పడాన్ని బెట్ యువర్ బాటమ్ డాలర్ అని చెప్పడం. యూ కెన్ బెట్ యువర్ బాటమ్ డాలర్ షిల్ బి లేట్ అగైన్. అబ్సల్యూట్గా అంటే 100% షూర్ ఉంటే విల్ యూస్ ద ఫ్రేజ్ బెట్ యువర్ బాటమ్ డాలర్. నెక్స్ట్, born to be purple. born to be purple అంటే born in a wealthy or noble family. రాజకుటుంబంలో పుట్టినవాడు. మనం నిన్న చూసాం born with a silver spoon, అది కూడా సేమ్ మీనింగ్. ఇక్కడ born to a purple అని ఉంది, born to the purple. ఓకే, సెంటెన్స్ చూస్తే he behaves like he was born to the purple అంటే రాజకుటుంబీకుడు లాగా బిహేవ్ చేస్తాడు అని చెప్తున్నారు సెంటెన్స్లో. ఇక్కడ చూడండి నెక్స్ట్, కట్ యువర్ లాసెస్ అంటే స్టాప్ వేస్టింగ్ మనీ ఆర్ టైమ్ ఆన్ సంథింగ్ దట్ ఈస్ ఫెయిలింగ్. కట్ యువర్ లాసెస్ అంటే నువ్వు ఒక పని చేస్తున్నావు అనుకోండి, మీకు ఆల్రెడీ తెలుసు అది లాస్ అవుతుంది అని, అయినా కానీ చేస్తున్నావు అంటే ఏమవుతుంది, లాస్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే నువ్వు మనీ కూడా వేస్ట్ చేస్తున్నట్టే కదా ఒక లాస్ అండ్ ఫెయిల్ అయ్యే దాని మీద. సో మనీ స్పీకింగ్ లైక్ నష్టాన్ని తగ్గించేందుకు తొందరగా ఆపేయడం, కట్ యువర్ లాసెస్. సెంటెన్స్ చూస్తే ఇట్స్ టైమ్ టు కట్ అవర్ లాసెస్ అండ్ క్లోజ్ ద ఫెయిలింగ్ బిజినెస్. ఓకే, నెక్స్ట్, గో డచ్. గో డచ్ అంటే ఈచ్ పర్సన్ పేస్ ఫర్ దెమ్సెల్ఫ్, తన ఖర్చును తానే చూసుకోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక పూల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక పార్టీకి వెళ్ళారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మామూలుగా అందరూ పే చేసే కంటే అందరు ఎవరి ఖర్చు వాళ్ళే పెట్టుకున్నారనుకోండి అక్కడ. సో అక్కడ ఏం యూస్ చేసాం, దే ఆర్ గోయింగ్ డచ్ అంటే డచ్కి వెళ్తున్నారని కాదు, దే ఆర్ గో డచ్ అంటే లైక్ వాళ్ళ ఏదైతే ఖర్చు చేశారో వాళ్ళే ఖర్చు చేసుకుంటున్నట్టు, వాళ్ళ ఎక్స్పెన్సెస్ వాళ్ళే పెట్టుకుంటున్నట్టు. వీ డిసైడెడ్ టు గో డచ్ ఎట్ ద టీమ్ లంచ్ సో నో వన్ ఫెల్ట్ యాక్వర్డ్ అబౌట్ ద బిల్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఒక డేట్కి వెళ్ళారనుకోండి, మోస్ట్లీ బాయ్ ఫ్రెండే పెట్టాడు అనుకోండి, అది మోస్ట్లీ అంతే అవుతుంది. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ పెట్టకుండా గర్ల్ ఫ్రెండ్ కూడా ఈక్వల్ షేర్ తీసుకుంది అంటే ఇట్ ఈస్ లైక్ దే వెంట్ డచ్ అనేసి. ఓకే, గో డచ్. ఓకే, ఈక్వల్గా దే ఆర్ షేరింగ్ ద ఎక్స్పెన్సెస్. నెక్స్ట్, పికప్ ద ట్యాబ్. పికప్ ద ట్యాబ్ అంటే పే ద బిల్ అంటే బిల్లు చెల్లించడాన్ని పికప్ ద ట్యాబ్ అంటారు. ఓకే, సెంటెన్స్ చూస్తే డోంట్ వరీ ఐల్ పికప్ ద ట్యాబ్ టు నైట్. నాట్ క్యాబ్, ఇట్ ఈస్ ట్యాబ్, టీఏబి అంటే ఐల్ పే ద బిల్ అనేసి బిల్లు చెల్లించడం. వర్త్ ఇట్స్ వెయిట్ ఇన్ గోల్డ్. వర్త్ ఇట్స్ వెయిట్ ఇన్ గోల్డ్ అంటే ఈ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ ఆర్ యూస్ఫుల్, బంగారం విలువతో సమానము. ఓకే, తులావరం అనుకోండి, ఇక్కడ బంగారం ఉంది, ఇక్కడ మనకు కావాల్సిన ఒక థింగ్ ఉంది అనుకోండి, ఎక్స్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు గోల్డ్. వర్త్ ఇట్స్ వెయిట్ ఇన్ గోల్డ్ అంటే ఇట్స్ ఈక్వల్స్ టు గోల్డ్ అన్నప్పుడు అది కూడా వాల్యుబుల్ థింగే. ఓకే, సెంటెన్స్ చూస్తే హర్ అడ్వైస్ డ్యూరింగ్ టఫ్ టైమ్స్ వాస్ వర్త్ ఇట్స్ టైమ్ ఇన్ గోల్డ్. ఓకే, ఐ గెట్ యూ అండర్స్టాండ్ ఆల్ దీస్ 20 సెట్స్. ఎవరికైతే అర్థం కాలేదో ఒకసారి కమెంట్ చేసేయండి. సో ఈ వీడియోతో మనం ఇడియమ్స్ రిలేటెడ్ టు మనీ అండ్ ఫినాన్స్ కూడా కంప్లీట్ చేసాము. సో లెట్స్ గో ఫర్ ద అదర్ వీడియో in the next class. Okay, do like, share and subscribe.